హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా బ్లెండ్ చేయకండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఉల్లిపాయలు చీరికల కింద కట్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు దేనికది విడిగా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యపు పిండి యాడ్ చేసుకోండి. ఇందులో బియ్యపు పిండి యాడ్ చేసుకుంటాం వల్ల ఈ పకోడీలు మరింత టేస్టీగా ఉంటాయి. మొత్తం శనగపిండి వేసుకుని కలుపుకునే దానికన్నా ఇలా కొంచెం బియ్యపు పిండి యాడ్ చేసుకుంటే పకోడీలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో సరిపడే అంత సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ మనం పిండి ఎక్కువ వేసుకోకూడదండి, ఆనియన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అలా అయితే చాలా క్రిస్పీగా వచ్చి టేస్టీగా ఉంటాయి. పిండి తక్కువ ఉండాలి, ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేలాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పకోడీ వేసుకుందాము. పకోడీలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పకోడీలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలన్నీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే సైడు టర్న్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ పకోడీలు బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయకండి, బాగా ఎక్కువగా ఫ్రై చేసినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చాక ఆయిల్లోంచి తీసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ పాటిస్తూ పకోడీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.